కంప్లీట్ అయిపోయింది. మేము అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. తను వెళ్ళిపోతుంది, తను కూడా వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నాం. ముగ్గురిది ఒకటే ట్రైన్, కాకపోతే నాది ఒక్కటి భోగి వేరొచ్చింది. యా, ఇంట్రొడక్షన్ చెప్పడం మంచిది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. రాయదుర్గంలో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. నేను ఫుల్గా టైర్డ్ అయిపోయాను. 1 డే రెస్ట్ తీసుకుని మళ్ళీ షూట్ ఉంది నాకు అన్నవరంలో. తర్వాత రెస్ట్ వస్తుంది బాగా. ఫ్రైడే మళ్ళీ స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటాను. 1 వీక్ రెస్ట్. అస్సలు కానీ పాపం నుంచి అనంతపురం వరకు అంటే 3 hours. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అనంతపూర్. మేము మా బాడీలతో పాటు మా బ్యాగులను కూడా లాక్కెళ్ళాల్సి వస్తుంది. అలిసిపోయాం. రిటర్న్ జర్నీలో ఉన్నామండి. అనంతపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్. చాలా బ్యాగులు అండి. ఇదిగో మా బ్యాగుల కన్నా స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగో నా కాస్ట్యూమ్స్ అన్ని అందులోనే ఉన్నాయి పాపం, అందుకనే మైలాపోతుంది. రైల్వే స్టేషన్లో ఉన్నాము ప్రజెంట్. ఏ లిఫ్ట్ వర్కౌట్ అవుతుంది. లక్కీ గర్ల్. ఇది ఒక్కటే కాదు, మీ లగేజ్ చూపించండి. ఇప్పుడే తీసుకున్నాం. ట్రైన్లో అమ్మేవి ఫ్రైడ్ రైస్లు, మంచూరియా, కబాబ్ అండ్ ఆల్. ఇక్కడ ఉంది. నేను ఈ ప్లాట్ఫామ్ మధ్యలో నుండి దూకడం అంటే మెట్ల మీద నుండి కాకుండా, లిఫ్ట్ నుండి కాకుండా ఇలాగా ప్లాట్ఫామ్ కాదు, దీన్ని ఏమంటారు, పట్టాల మీద నుండి నడిచి ఎక్కాను. చాలా హైట్ ఉందమ్మా. ఇది అవ్వదమ్మా. నార్మల్గా ఎక్కడుంటాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది? మెయిన్ గేట్ దగ్గర నుండి ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1. బట్ ఇక్కడ ఎండింగ్ దగ్గర ఉంది మెయిన్ ఎంట్రన్స్. అది అక్కడ దిగాం మేము ఆటో. ఇక్కడ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అందుకని అటు ఇటు తిరగాల్సి వస్తుంది. రివర్స్లో ఉంది ఇక్కడ. వాళ్ళు కూడా బ్లాక్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక పని. ఒకసారి నీ ఫోన్లో చూడు, మళ్ళీ ఏమన్నా అప్డేట్ అయిందేమో. నాకు డౌటే. 2 minutes టైం ఉంది, మనం అటు ఇటు పరిగెట్టలేము కూడా. ఫస్ట్ టైం ఏసీ బోగి ఎక్కాను అనమాట. అఫ్కోర్స్ థర్డ్ ఏసీనే, ఎందుకంటే అంతకన్నా సెకండ్ ఏసీ కానీ ఫస్ట్ ఏసీ కానీ అయితే ఏసీ ఎక్కువ ఉంటుంది, నేను ఉండలేను మెయిన్లీ. అండ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఈ షూట్కి వచ్చిన తర్వాత నాకు అన్ని న్యూ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి అనమాట. చాలా స్పేషియస్గా కనిపిస్తుంది ఎందుకో ఈ బోగి మాత్రం అంటే ఏసీది. అండ్ మంచి వచ్చేసి ఫస్ట్ ఈ బెడ్షీట్ ఇచ్చారు, అండ్ వైట్ 2 pillows ఇచ్చారు, అండ్ తీసుకురాదు. గుడ్ బాయ్. ఇప్పుడే చాలా వేస్తుంది నాకు. జాకెట్ వేసుకున్నా సరే కొంచెం వేస్తుంది, ఎక్కువ కాదు. ఇంకా బాగా కూల్ క్లైమేట్ అయిందను అంటే నైట్ టైం ఏమైపోతానో నేను, ఐ డోంట్ నో. చలి ఉంటుంది. బ్లాంకెట్ ఉంటుంది, పిల్లో ఒకటి ఉంటుంది, అండ్ వాష్రూమ్స్ నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటుంది. ఇట్లాంటిది ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ వాష్రూమ్స్ నేను చెక్ చేశాను. మన ఫుడ్ తిందంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది.
అండ్ ట్రైన్ అయితే కొత్తది కాబట్టి చూడడానికి కూడా బాగుంది, నీట్గా ఉంది. కొద్ది రోజులు అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇలా చూస్తే ప్రస్తుతానికి మేమే కనిపిస్తుంది. ఎందుకంటే చీకటి అయిపోయింది. రాత్రి కాబట్టి నేనే కనిపిస్తున్నాను. పగలు కూడా అయితే సూపర్ వ్యూ కనిపిస్తుంది, కానీ ఆ గాలిని అయితే ఆస్వాదించలేదు ఫ్రెండ్స్. గాలిని అయితే ఆస్వాదించలేదు. చలికి తట్టుకోలేక చెవులు మీద చేసి దెయ్యంలో ఉన్నాను. నైట్ టైం వీళ్ళు లైట్లు ఆపేసాక నేను ఇలా తిరిగితే వెళ్ళిపోయి చేస్తారు. ఈ పిల్ల ఏడుస్తుంది ఫోన్ పట్టుకోవడానికి. అయ్యా ఇయర్ నేను మాట్లాడను. తిరగమ్మా, కన్నీళ్ళు వస్తున్నాయి. నవ్వి నవ్వి ఏడ్చి ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్. ఏడ్చి కాదు, ఇక్కడ నేను ఎందుకు మాట్లాడినా చెప్పా తెలుసా? దేనికి? నీ వీడియోలో నువ్వే అందంగా కనిపిస్తున్నావు, నేను కనిపించట్లా. నిజం చూడు, ఫోన్ పట్టుకుంటే నేనే కనిపిస్తా. చూడు, పట్టుకుపోయి వద్దులే. పట్టుకొని చెయ్యి నొప్పుకుంది. ఇప్పటి వరకు తన ఛానల్ ఒక బ్లాగ్, తన ఛానల్ ఒక బ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్. సో ఇవన్నీ కూడా రిలీజ్ Taste చేశారా? అవుతాయి చూడండి. అవును, అది టేస్ట్ చేశారా? ఏదో వండింది చూద్దాం. స్వీట్ స్వీట్ స్వీట్. ఐ మీన్ ఇదిగో తినే రాధా అన్నమాట, తను చేసింది ఏదో వంట. నేను చూపించండి. చూపిస్తాను. స్ట్రెంత్ ఫుడ్ దాని మీదే కొన్ని వీడియోస్ చేద్దాం. అవి బాగా చేస్తున్నా కదా ఈ మధ్య. నెయ్యి ఎక్కువ అయిపోయింది. ఎక్కువ కాదు, అది చేసేదే నెయ్యితో. స్పెషల్ దానికి అది. నువ్వు ఎక్కువ అయిపోయింది. తాడిపత్రి దోశ, తాజా దోశ, బాహుబలి దోశ, దేవర దోశ, పుష్ప దోశ, మొబైల్ దోశ, పిన్నమ్మ దోశ, పిన్నమ్మ దోశ, సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా? చెప్పండి సార్. బాహుబలి దోశ, దేవర దోశ, పుష్ప దోశ, కన్నమ్మ దోశ, పిన్నమ్మ దోశ, ఆకలి దోశ, కాక దోశ, సూపర్ సార్. నెయ్యి దోశ, నూనె దోశ, తేనె దోశ. ఇప్పుడు దాకా బాహుబలి మరి ఇక్కడ నుంచి చూద్దాం మేడం. బాహుబలి దోశ, అరుంధతి దోశ, దేవర దోశ, పుష్ప దోశ, ఆకలి దోశ, కాక దోశ, అర్జెంట్ దోశ. జై సాయిరామ్. ఉన్నాం సార్. చూసారా అండి, ఇన్ని దోశలు ఉంటాయి నాకు ఇప్పుడే తెలిసింది. మాకు కూడా. సో చాలా బాగా చెప్పారు. అండ్ మీరు కూడా ఈ ట్రైన్ ఎక్కినప్పుడు ఎప్పుడైనా తినండి. ఈ అంకుల్ ని చూస్తే హాయ్ కూడా చెప్పండి. మా వీడియోస్ లో చూసామని కూడా చెప్పండి. అమ్మా తండ్రి. అడగగానే చెప్పు. చూడండి ఫ్రెండ్స్, నాకు పెట్టుకుంటే ఎట్లా తినేస్తున్నాడు. నేను తెచ్చుకున్నాము షార్ట్ వీడియో. తింటున్నాం. నేను కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. వీళ్ళు ఎట్లా పెట్టట్లేదని నేను ఎత్తుకొని తినేస్తున్నాను. వీళ్ళు ఎట్లా నాకు పెట్టరు, చాలా తీరు. చికెన్ కబాబ్, ఫ్రైడ్ రైస్. బయట కాంప్లెక్స్ కి రాకముందే ప్యాక్ చేయించుకున్నాం. రైలు ఫస్ట్ స్టాప్ బయట. ఉప్పు ఉంది కదా, నిమ్మకాయ పిండాలి లైట్ గా. అన్ని ఇచ్చాడేమో నిమ్మకాయ చూడు. దీంట్లో ఉండే నేను ఫస్ట్ టైం విచిత్రమైన ఫుడ్ ట్రై చేస్తాను. టేస్ట్ గోబీ ఫ్రైడ్ రైస్. కబాబ్ అంట. విజయవాడ వచ్చేసాను. ఇప్పుడు నేను 2 hours వెయిట్ చేసి ట్రైన్ చేంజ్ అవ్వాలి. ఇట్స్ ఓకే. కాస్త రిలాక్స్ అయ్యి టిఫిన్ చేసేసరికి 2 hours అయిపోద్ది, డౌట్ లేదు. టైం పాస్ చేశారు. ఫస్ట్ టైం నేను ఇలా గేట్ దగ్గర నుంచి ఉంటున్నాను. నాకు చాలా అంటే చాలా భయం ట్రైన్ జర్నీ. ఇలా గేట్ దగ్గర నుంచడం అఫ్కోర్స్ బాగా దగ్గరికి ఎక్కించలేదు, కొంచెం దగ్గరికి మాత్రమే నుంచున్నాను. బట్ యా, ఇట్స్ ఎక్సైటింగ్.
ఎంత కన్ఫ్యూజ్ అంటే విజయవాడ రైల్వే స్టేషన్ మామూలు కన్ఫ్యూజన్ కాదు. నెల్లి వచ్చేసానమ్మా సామలకోట. థ్యాంక్ జర్నీ కంప్లీటెడ్. సో ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.